కృపను బట్టి లాస్ట్ వీక్ we had a very good time. థ్యాంక్స్ గివింగ్ అనే విషయం గురించి మనం దేవుని సన్నిధిలో మనం దేవుని నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆమేన్. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ టు అక్నాలెడ్జ్ గాడ్స్ గుడ్నెస్. దేవుడు నీ జీవితంలో తను చూపించిన మంచితనాన్ని గురించి నువ్వు అర్థం చేసుకొని నువ్వు రెస్పాన్స్ ఇచ్చేది థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. అదేవిధంగా స్తుతించడం, ప్రైజ్ అంటే దేవుని గొప్పతనం నువ్వు ఎరిగినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు రెస్పాన్స్ వస్తుంది, ప్రైజ్ చేస్తావు దేవుడు. హల్లెలూయా. అదే నువ్వు ఆరాధించడం, ఎప్పుడు దేవుని ఆరాధిస్తావంటే ఆయన పరిశుద్ధత నీకు తెలుస్తున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా ఆరాధిస్తావు. హల్లెలూయా. So we will see something about praise this evening. Praise. Hallelujah. Last week Thanksgiving చూసాము. Thanksgiving is first step అని చెప్పాను to enter into God's presence. Hallelujah. Psalm 104th verse ఏమంటుంది? I will enter his gates with thanksgiving and his courts with praise. కదా? So first నువ్వు gates enter కావాలంటే it's only through thanksgiving. దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పుకొని ఆయన యొక్క మంచితనం నీ జీవితంలో ఏం చేసిందో అవి గుర్తు చేసుకోవాలా. నీ జీవితంలో జరిగిన చెడు గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ చాలా మందికి దేవుని దగ్గరకు వస్తే రపరపరపా ఏడుస్తుంటారు. నాకు అంత పెద్ద కష్టం వచ్చింది, వదిలిపెట్టండి. ఫస్ట్ ఏం చేయాలా? థ్యాంక్స్ గివింగ్ తో నువ్వు దేవుణ్ణి అప్రోచ్ కావాలంటే ది ఫస్ట్ స్టెప్ ఈస్ చెప్పండి, థ్యాంక్స్ గివింగ్. ఫస్ట్ స్టెప్ థ్యాంక్స్ గివింగ్. నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించినప్పుడే యూ కెన్ అప్రోచ్ గాడ్. హల్లెలూయా. అండ్ నౌ వి ఆర్ కమింగ్ టు ది సెకండ్ స్టెప్. ఆమేన్. అయితే సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రైజ్. హల్లెలూయా. సో మొదట దేవుని ఎంతగా మనం ఆరాధించాలి. కీర్తన 48వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కీర్తన 48వ అధ్యాయం 1వ వచనం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనే ఉన్నాడు. ఇంగ్లీష్ లో Great is the Lord and greatly to be praised. Great is the Lord and greatly to be praised. Hallelujah. Great, greatly. ఆ వర్డ్స్ రెండు ఈక్వల్, దే ఆర్ ప్రపోర్షనేట్. నువ్వు దేవుని ఎంతగా స్తుతించాలంటే యువర్ ప్రైజ్ షుడ్ బి ఇన్ ప్రపోర్షన్ టు గాడ్స్ గ్రేట్నెస్. దేవుడు నీకు తెలియపరుస్తుంటాడు ఆయన ఎంత గొప్పవాడో. ఒక్కొక్క అద్భుతం జరిగినప్పుడు నీకు తెలుస్తుంటుంది. ఇప్పుడు బ్రదర్ చెప్పిండు, పెద్ద పాము పోయింది, 5 అడుగుల పాము. చిన్న పిల్ల భార్య మధ్య నుంచి పాము పోతే ఎట్లా ఉంటుంది రాత్రి పూట? అయితే అది ఏమాత్రము ఏమి చేయలేక ఆమె అది పుట్టాలని వచ్చిందేమో, దేవుని యొక్క దూతలు దాన్ని అలౌ చేయకుండా బయటికి పంపించేసాడేమో. హల్లెలూయా. సో దేవుని యొక్క గొప్పతనం మనకు తెలిసినప్పుడు వస్తుంది. నేను 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇష్టపడి చెప్పాను. ఆమేన్. ఎందుకు? ఆ గ్రేట్నెస్ తెలిసినప్పుడు నేను వచ్చి దేవునికి స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. నేను దేవుని గురించి, దేవుడు నా జీవితంలో చేసిన ఈ కార్యం గురించి నేను చెప్పుకోవాలి అందరికి. ఆమేన్. అర్థమవుతుందా? యువర్ ప్రైజ్ షుడ్ బి ఇన్ ప్రపోర్షన్ టు గాడ్స్ గ్రేట్నెస్. దేవుడు చాలా గొప్పవాడుందా? చాలా గొప్పవాడే. కానీ నీకెంత తెలుసు? నీ జీవితంలో జరిగిన అద్భుతాలను మట్టుకే నీకు తెలుస్తుంది ఆ గొప్పతనం. ఆమేన్. ఎన్ని ఇంపాసిబిలిటీస్ దేవుడు పాసిబుల్ చేసి ఉంటాడో నీ జీవితంలో. ఆమేన్. ఆ రెవల్యూషన్ బట్టే యూ కెన్ ప్రైజ్ హిమ్. అంతకంటే ఎక్కువ చేయగలరు. హల్లెలూయా. అండ్ ది సెకండ్ థింగ్ ఏంటంటే మనం చెప్పుకుంటున్నాం కీర్తన 104వ వచనం చదవండి. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించు. ఆ గుమ్మములు అంటే గేట్స్. గుమ్మం అంటే గేట్. నువ్వు గేట్ లోకి ప్రవేశించాలంటే కృతజ్ఞతార్పణలతో ఎంటర్ అవ్వాలి. హల్లెలూయా. యు ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఆ నెక్స్ట్ పదం చదవండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆవరణము కోర్ట్స్. హిస్ కోర్ట్స్ ఆవరణము. గేట్ వేరు, కోర్ట్ వేరు. లోపల ఉండేది కోర్ట్ వేరు. హల్లెలూయా. ఇంట్లోకి వచ్చేస్తాం. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత గేట్ దాటి ఇంటి లోపలికి వచ్చినాం. ఇంట్లోకి వచ్చిన తర్వాత వాట్ యు డూ ఇస్ యు షుడ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. అందుకే ఇంగ్లీష్ లో అయితే ఐ విల్ ఎంటర్ హిస్ గేట్స్ విత్ థాంక్స్ గివింగ్ అండ్ ఐ విల్ ఎంటర్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. కదా? ఆమేన్. అయితే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడినాయి మన మంచి కోసం. ఏంటి? వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అబౌట్ ప్రైజ్. స్తుతిని గురించి దేవుని వాక్యం మన జీవితంలో
మనకు ఎంత అవసరం, ఏమి మనం చేయాలా అనే అండర్స్టాండింగ్ కోసము దేవుడు తన వాక్యంలో రాసిన మాటలు మనం ఒకసారి చూసుకున్నాం. కీర్తన 22వ అధ్యాయం 3వ వచనం. ఎక్కువ శాతం కీర్తనలోనే ఉంటాయి. ఆమె చూద్దాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఇంగ్లీష్ లో చూద్దాం. But thou art holy, O thou that inhabitest the praises of Israel. The Lord inhabits the praises of His people. ఆయన ప్రజలు. ఈరోజు మనము వర్షిప్ చేస్తాం, ఈరోజు మనం దేవుని స్తుతించాం. ఆమేన్. మనం కొంచెం హృదయం అంతటితో మనం చేసిన దానికి మనకు తెలియకుండానే ఒక విల్ బిల్డ్ ఎ థ్రోన్ ఫర్ గాడ్. దేవుని సింహాసనాన్ని మనం కడుతుంటాం. హల్లెలూయా. దేవుడు వచ్చి ఆ సింహాసనం మీద ఆసీనుడైతాడు. హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు మనం ఎందుకు ప్రైజ్ చేయాలి? ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చొని మనకి ఏమైతుంది? 97వ కీర్తన చెప్తున్న మాట ఏంటంటే, ది మౌంటైన్స్ మెల్టెడ్ లైక్ వాక్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పర్వతములు మైనం వలె కరిగిపోయినాయంట యెహోవా సన్నిధిలో. ఏమైందంట? పర్వతములు. నీకు సమస్య ఉంటుంది, ఏదో సమస్య ఉంటుంది, అది పెద్ద పర్వతంలా ఉంటుంది, అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ వెన్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్, హల్లెలూయా, నువ్వు దేవుణ్ణి ఆ సమస్యను పట్టించుకోవటం లేదు, కానీ నువ్వు దేవుని స్తుతిస్తున్నావు. ఆ సమస్య నీతో పాటు ఉంది, అయినప్పటికీ నువ్వు ఆ సమస్యను ఇగ్నోర్ చేస్తున్నావు, పట్టించుకోవటం లేదు. నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు తెలియకుండానే దేవునికి ఒక సింహాసనం కడతావు. దేవుడు ఒకసారి ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏమైతుందంటే, నీ జీవితంలో ఉన్న పర్వతములు, ఎవరి జీవితమైనా ఎవరైతే స్తుతిస్తుంటారో వాళ్ళ జీవితంలో ఉండేటువంటి పర్వతములన్నీ కూడా మైనం వల్లే కరిగిపోతుంటాయి. హల్లెలూయా. దిస్ ఇస్ సో పవర్ఫుల్ థింగ్. దేవుడు సీనాయి పర్వతం మీద కాలు పెట్టినప్పుడు ఏమైంది? జనాలకు ఏం కనిపించింది? పర్వతానికి అగ్నంటుకుంది, పెద్ద పొగ లేచిపోయింది. హల్లెలూయా. యు అండర్స్టాండ్ దట్? అంటే గాడ్ ఇస్ సో పవర్ఫుల్. ఆయన వచ్చి కూర్చున్నాడంటే అయిపోయింది, సమస్య సెటిల్ అయిపోయింది. ఆమేన్. అండ్ ఒకటి, ఇవన్నీ చెప్పకముందు నేను ఒక మాట చెప్తున్నాను. అప్రోచ్ గాడ్ విత్ అన్ యాటిట్యూడ్ దట్ హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు అనే నమ్మకము నీ హృదయంలో ఉండాలి. ఫస్ట్ థింగ్, if you are a Christian, if you are a believer, first thing what you need to believe is believe in your God. నీ దేవుడి సామర్థ్యం ఏంటో తెలుసు. నీ దేవుడి సామర్థ్యం తెలియకుండా నువ్వు ఉన్నావంటే ఇట్స్ లైక్ ఒక ఫూలిష్ పర్సన్ ఎలా ఉంటాడో అలానే ఉంటుంది నీ జీవితం. ఆమేన్. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. అందుకే హోషేయ 4లో చెప్పే మాట ఏంటంటే, మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏం నాలెడ్జ్ లేదు వాళ్ళకు? హోషేయ 4:6 ఏం చెప్తుంది? నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేక నశిస్తున్నారు, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. ఏం జ్ఞానం లేదు? వాళ్ళ దేవుడు ఎట్లుంటాడో వాళ్ళకి తెలియదు. ఆ తెలియని వాళ్ళంతా నశించిపోతున్నారు. హల్లెలూయా. కానీ నా దేవుడు ఏదైనా చేయగలడు అన్నప్పుడు యు విల్ బి ఎ సక్సెస్ ఇన్ లైఫ్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో గాడ్ ఇన్హాబిట్స్ ది ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. ఫస్ట్ పాయింట్, నీవు స్తుతించినప్పుడు గాడ్ విల్ సిట్ ఆన్ యువర్ ప్రైజెస్. ఆయన వచ్చి మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతారు. హల్లెలూయా. 106వ కీర్తన 47వ వచనం. యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనులలో నుండి మమ్మల్ని పోగు చేయము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు తప్పించాలి? ఒక కష్టం వచ్చింది, దేవుడు నిన్ను ఎందుకు తప్పించాలి, ఎందుకు తప్పిస్తాడు? రీజన్ అదే ఏంటంటే, యువర్ లైఫ్ విల్ బి ఎ టెస్టిమనీ. బయటికి వచ్చిన తర్వాత నువ్వు దేవుడు నాకు ఇలా చేసిండు అని చెప్తావు, చెప్పాలి, అది దేవుని ఉద్దేశం. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే, దేవునికి మహిమ చెల్లించకుండా ఆయనతో పని అయిపోతేనే, అబ్బాబా బ్రదర్ మీరు చాలా హెల్ప్ చేస్తారు, సిస్టర్ మీరు లేకపోతే అసలు నాకు సమస్య. వి సీ సో మెనీ పీపుల్ అరౌండ్ us ignoring God. దేవుని యొక్క హస్తాన్ని మనము మర్చిపోతుంటాం చాలా మంది. ది రీజన్ వై గాడ్ ట్రయంఫ్స్ us, మనము విజయోత్సవంలో ఎందుకు నడిపిస్తాడు అంటే, మనం ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు తప్పించినప్పుడు మనం వి షుడ్ టెస్టిఫై. టెస్టిమనీ చెప్పాలంటే చాలా మందికి సిగ్గు.
మేము వద్దులేదు కదా, వద్దులేదు. ఎందుకు? నేను అంతమంది ముందు నిలబడలేదు. మరి అంతమంది ముందు నీకు ఒక కష్టం వస్తే దేవుడు తీర్చలేదా? నువ్వు అదే అంతమంది ముందు కష్టంలో నువ్వు నశించింటే అర్థమవుతుందా చెప్తున్నది. దేవుడు నిన్ను తప్పించినప్పుడు నిన్ను నిలబడి చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఏమనుకుంటారో బ్రదర్, నేను ఇంత తప్పు చేసి నేను ఇట్లా అయిపోయిందని అనుకుంటారు. ఎవరేమనుకున్నా నిన్ను తప్పించినాడు దేవుడు అన్నప్పుడు, ఇఫ్ గాడ్ హాస్ డెలివర్డ్ యూ. అండ్ దేవుడు ఇంకోటి, దేవుడు తప్పిస్తే ఊరికే తప్పించడం కాదు, విజయోత్సవంలో నడిపిస్తాడు. హల్లెలూయా. శత్రువులు 2 రకాల ప్రవర్తనలు ఉన్నాయి బైబిల్లో మనం చూస్తాం. దావీదే ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఏమంటే ప్రార్థన చేస్తాడు, ప్రభా నన్ను తప్పించు నా శత్రువు నుంచి అంటాడు. ఇంకోసారి ఏమన్నా ప్రార్థన చేస్తాడు, ప్రభా నా శత్రువు నా చేతికి అంటాడు. హల్లెలూయా. ఒకే మనిషి అప్పుడు ఒక రకంగా ప్రార్థన చేసి ఇప్పుడు ఒక రకంగా ప్రార్థన చేస్తుంది. కారణం ఏంటి? ఫెయిత్ లెవెల్స్. అప్పుడు ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, నేను తప్పించబడితే చాలా నా ప్రాణం దొరికితే చాలా నాకు అనుకున్నాడు. ఇంకోసారి ఏమంటున్నాడు, వాళ్ళందరినీ నా చేతికి అప్పచెప్పు. హల్లెలూయా. సో దేవుడు మనకి ఏం చేస్తాడంటే పూర్తి తప్పించడం కాదు. మీరు 91వ కీర్తన చదివితే లాస్ట్ వర్సెస్ ఉంటుంది, ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ ఐ విల్ ఆనర్ హిమ్. ఆనర్ అంటే ఏం తెలుసా? దేవుడు ఎప్పుడైతే నేను తప్పిస్తాడో నిన్ను ఆనర్ చేయడం అంటే నీకు డబ్బు కూడా ఇస్తాడు. ఆనరింగ్ మీన్స్ రెస్పెక్ట్ చేయడమేనే కాదు. ఆనర్ అంటే అందరిలో నీకు ప్రాస్పరైట్ చేస్తాడు. హల్లెలూయా. ఐ విల్ డెలివర్ హిమ్ అండ్ ఐ విల్ ఆనర్ హిమ్ అంటాడు. డెలివరెన్స్ ఆల్వేస్ ఫాలోస్, ఆల్వేస్ ఈజ్ ఫాలోడ్ బై ఆనర్. దేవుని రాజ్యంలో దేవుడు నిన్ను తప్పించడం ఊరికే తప్పించడు. మీరు ఏ యుద్ధమైనా చూడండి, ఒక యుద్ధంలో ఇశ్రాయేలు గెలిచినారు అంటే దాంతో పాటు వాళ్ళకి చాలా కొల్లగొట్టిన సొమ్ము దాన్ని వచ్చింది. హల్లెలూయా. సో దేవుడు నిన్ను ఎందుకు తప్పిస్తాడు? దేవుడు నిన్ను ఎందుకు ఆనర్ చేస్తాడు? యు నీడ్ టు స్టాండ్. సిగ్గుపడకుండా దేవుడి గురించి 10 మంది ముందు నువ్వు టెస్టిఫై చేయగలిగినా. యు షుడ్ బి అన్అషేమ్డ్. దేవుని బట్టి నీకు అసలు సిగ్గపడకూడదు. హల్లెలూయా. యు షుడ్ అండర్స్టాండ్ దట్. నా దేవుడు నాకు చేసింది, నేను ఏమైనా పర్లేదు, నేను ఆయన గురించి నేను స్తుతి చెల్లిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. దీన్ని కంపేర్ చేద్దాం ముందు చదివిన వాక్యాన్ని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. థాంక్స్ బి unto God who always, చూడండి, now thanks be unto God who always causes us to triumph in Christ. Triumph in Christ. Next. And who made manifest through us the savior of his knowledge in every place. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన 2 ఉన్నాయి. It is always and in every place. హల్లెలూయా. అందరూ చెప్పండి, always, every place. Always, every place. Christian life is a life of victory, always and in every place. Hallelujah. Christian life is a life of victory. God has never planned any defeat to your life. నీ జీవితానికి దేవుడు ఏ డిఫీట్ ప్లాన్ చేయలేదు. ఆమేన్. Christian life is a life of victory in every place and at every time. Always and in every place. Hallelujah. Triumph అంటే ఏంటి? Triumph is not victory. Victory గెలిచిన తరువాత కప్పు పట్టుకొని తిరుగుతుంటారు. కప్పు పట్టుకొని మన వరల్డ్ కప్ ఎవరు మెస్సీ వాళ్ళు గెలిచారు కదా. ఏం జరిగింది? వాళ్ళు బస్సులో రాకముందే రోడ్ల మీద జనాలతో చేస్తారు. ఆమేన్. వాళ్ళు ఆడినారు ఆ మ్యాచ్ లేదు. బట్ కప్ వచ్చినప్పుడు ఏమైపోయింది? మా దేశానికి వచ్చింది. హల్లెలూయా. విజయోత్సవం అంటే దిస్ ఇస్ యువర్ విక్టరీ. యేసు క్రీస్తు సిలువలో నీ కోసం ఆయన గెలిచి నిన్ను గెలిపించింది. హల్లెలూయా. ఆ యొక్క విక్టరీని God has given you every reason to use that victory in every place and at every time. ప్రతి సమయంలో కూడా యేసు క్రీస్తు యొక్క గెలుపును నీ జీవితంలో వాడుకోవడానికి దేవుడు నీకు కృపను చూపించాడు. హల్లెలూయా. జీసస్ వన్ అంటే ఏమర్థము? నేను గెలిచినాను. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అంటే ఏమర్థము?
నేను గెలిచినాను. హల్లెలూయా. ఆమేన్. పాకిస్తాన్ లో మన ఇండియన్ అంబాసిడర్ ఎవరు చెప్పదెబ్బ కొట్టారంట. అంటే ఎవరు కొట్టినట్టు? ఇండియా అంతా. బికాస్ హీఈస్ రిప్రజెంటింగ్ ఇండియా. భారతదేశాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన కొడితే ఇండియా అంతా కొట్టినట్టు. హల్లెలూయా. జీసస్ వాజ్ అవర్ రిప్రజెంటేటివ్. జీసస్ వాజ్ అవర్ సబ్స్టిట్యూట్. కాబట్టి ఆయన గెలిచినప్పుడు మనమందరము గెలిచినాం. హల్లెలూయా. ఆమేన్. ఆ సిలువ తర్వాత అందరూ గెలిచినట్టే. యూ కెన్ క్యారీ ఆన్ దట్ విక్టరీ ఇన్ ఎవ్రీ ప్లేస్ అండ్ ఎట్ ఎవ్రీ టైం. హల్లెలూయా. ఆమేన్. అందుకే చూడండి, మరోసారి చదవండి తెలుగులో. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క నీకు కావాల్సింది ఏంటంటే క్రీస్తును గురించిన జ్ఞానం నీకు కావాలి. ఆమేన్. క్రీస్తును గురించిన జ్ఞానం. యేసు క్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు నేను కూడా సిలువ వేయబడ్డాను. యేసు క్రీస్తు పాతి పెట్టబడినప్పుడు నేను కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడాను. యేసు క్రీస్తు తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు నేను తిరిగి లేచాను. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్నప్పుడు నేను ఆయనతో సమానంగా కూర్చోగలను. హల్లెలూయా. దిస్ ఇస్ ఆల్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నీకు ఈ జ్ఞానం ఉన్నప్పుడు యువర్ లైఫ్ విల్ బి ఏ క్వాలిటీ లైఫ్. You will live a quality life, no matter whether anybody recognizes it or not. అంత సంబంధం లేదు. You will have a quality life. Hallelujah. You will have a victorious Christian life. Amen. Amen. So, first విషయం ఏం చూసాము? Our praise should be in proportion with God's greatness. Second ఏం చూస్తున్నాము? దేవుడు మనల్ని ఎందుకు ఆనర్ చేస్తాడంటే we need to testify, we need to glorify God. Hallelujah. Amen. God has already given us victory. అది మనం అర్థం చేసుకోవాలి. బ్రదర్ ఇప్పుడు సమస్య వచ్చింది. ఇప్పుడు నీకు సమస్య వచ్చిందని దేవునికి ఎప్పుడో తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే సమస్య తెలుసు, సమస్యకు పరిష్కారాలు ఆయన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. యు మే బి వరింగ్ అబౌట్ వన్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది, ఎట్లా చేయాలా అని. ఆమె ఒక ప్రాబ్లం ఉంది, ఎట్లా చేయాలా. మ్యాథ్స్ సార్ ఉన్నాడు. మ్యాథ్స్ సార్ ఒక ప్రాబ్లం ఇస్తే స్టూడెంట్ ఏమనిపిస్తుంది, ఎట్లా చేయాలనిపిస్తుంది. కానీ సార్ దగ్గరికి పోతే 10 రకాలుగా చేస్తారు. There will be so many ways to do a problem. తెలియనోడికి ప్రాబ్లం. Hallelujah. God has many answers for one question in your life. Amen. Too many ways. Hallelujah. Amen. Praise the Lord. మూడో విషయం మనం గమనిద్దాం. కీర్తన 30వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పను నీవు నాట్యముగా మార్చినావు. ఇంగ్లీష్ లో చదవండి. Thou hast turned for me my mourning into dancing. Thou hast put off my sackcloth and girded me with gladness. Mourning into dancing. నా అంగలార్పణ వేదనతో ఉన్న వాళ్ళకు దేవుడు డాన్స్ చేసేటువంటి పరిస్థితి ఇస్తాడు మన దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూడండి 12. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. నిత్యము నేను నిన్ను స్తుతించదను. ఆమేన్. నిత్యము స్తుతిస్తాను. దేవుడు నీకు నీ పరిస్థితులను మార్చినప్పుడు నువ్వు చేసేది నిత్యము దేవుని స్తుతిస్తావు. ఆమేన్. అయితే దీంతో కనెక్టెడ్ వర్స్ ఇంకోటి చూద్దాం. కీర్తన 16వ అధ్యాయం 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఆమేన్. నా హృదయం సంతోషించుతున్నది కదా. అంటే ఇంగ్లీష్ లో therefore my heart is glad, my spirit rejoices, my flesh also shall rest in hope. దీనితో ఇంకొక కనెక్టెడ్ వస్తుంది. అపోస్తలుల కార్యాలు సేమ్ ఇవే పదాలు గమనించండి, ఇదే ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఎ ట్విస్ట్. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ రెవల్యూషన్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 26వ వచనం. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. నా నాలుక ఆనందించను. అక్కడేముంది? నా ఆత్మ హర్షించుతున్నది కదా. నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం సురక్షితంగా ఉన్నది, నా హృదయం సంతోషించినది. ఇక్కడికి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యంలో నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. హల్లెలూయా. నీవు స్తుతించాలి అంటే నీకు తెలియకుండానే నీ నాలుక పనిచేయాలి. ఆమేన్. నీ నాలుక ఎవరైనా గమ్ము నుండి స్తుతిస్తారా? కొందరంటారు చర్చెస్ లో మంచి మ్యూజిక్ కొడుతుంటారు, ఎగురుతుంటారు, డాన్స్ చేస్తుంటారు. బ్రదర్
పాటలు పాడుతున్నాడు, లోపల పాడుతున్నాడు. దేవునికి తెలుసు, నాకు దేవునికి తెలుసు, మా మధ్యలో ఉన్నది. ఏంది నీ మధ్యలో ఉండేది? హల్లెలూయా. ఇఫ్ యు రియలీ ఫీల్ దట్, నీ హృదయం ఉల్లసించినా ఏం జరిగినా కూడా యువర్ టంగ్ విల్ బి యాక్టివేటెడ్. హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్ బాల్ సిక్సర్ కొట్టాలా అంటే కొడుతుంటారు. మ్యాచ్ ఏదో జరుగుతున్నాయి కదా, మ్యాచెస్ ఏం చేస్తారు, మొన్న ఒక రోజు ఒక క్విక్ గా లైన్ లైట్ లోకి వచ్చేస్తారు. అక్కడ సీన్స్ ఉన్నాయంటే ఒక బాల్ 6 కొట్టాలా, కొట్టేస్తారు. కొట్టినప్పుడు అందరూ ఏం చేస్తారు, స్టేడియంలో అందరు కానుకుంటారు, ఏం చేస్తారు, హే అని లేస్తారు కదా. ఏం చేస్తారు, అరుస్తారు, ఎగురుతారు. ఎందుకు? నీ హృదయం సంతోషించినప్పుడు యువర్ టంగ్ కెనాట్ కీప్ క్వైట్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నీకు ఒక గార్మెంట్ ఆఫ్ ఏమంటారు గ్లాడ్నెస్ ఇచ్చినప్పుడు, వెన్ గాడ్ చేంజెస్ యువర్ మౌర్నింగ్ ఇంటూ డాన్సింగ్, నీవు బాధగా ఉన్నదాన్ని తీసివేసి నీకు సంతోషకరమైనటువంటి వస్త్రాన్ని ధరింపజేస్తాడో, యువర్ టంగ్ విల్ గెట్ యాక్టివేటెడ్. ఇఫ్ యువర్ టంగ్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్, లాస్ట్ లో చెప్తాను ఏమైంటుంది. ఆమేన్. ఓకే, లాస్ట్ లో చూద్దాం. నెక్స్ట్ వర్స్ వచ్చేసి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రంలో ధరింపచేయటము, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా. ఓకే, భారభరితమైన ఆత్మకు ప్రతిగా. ఎవరికి? ఆత్మ. అందరూ పలకండి, ఆత్మ. ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇష్టము. స్తుతి అనే వస్త్రము దేనికి కప్పుతుంది? ఆత్మ. హల్లెలూయా. చాలా అర్థం చేసుకోవాలి ఈ మాట. నీ శరీరం, చాలా మంది ఏమంటుంటే ఆత్మ కనపడదు అనుకుంటుంటాం మనము. ఆత్మలోకంలో నీ ఆత్మనే కనిపించేది. సైతానికి కనిపిస్తుంటది, దూతలకు కనిపిస్తుంది, దేవునికి కనిపిస్తుంటుంది. అయితే నీ ఆత్మను కవర్ చేసుకుండేది దేని వల్ల కవర్ చేస్తావు? స్తుతి వస్త్రం. కేవలం ఒకటే వస్త్రం, స్తుతి వస్త్రమే. స్తుతి వస్త్రమే. హల్లెలూయా. నీ ఆత్మను కవర్ చేసేది ఏంటి? స్తుతి వస్త్రం. ఒకవేళ నువ్వు ఈ రోజు స్తుతించలేదనుకో, అప్పుడు ఏమర్థము? నేకెడ్ ఉన్నాను, ఏం లేదు. నీ ఆత్మ బయట కనిపిస్తుంది. హల్లెలూయా. ట్రై టు కవర్ యువర్ స్పిరిట్ విత్ ప్రైజ్, గార్మెంట్స్ ఆఫ్ ప్రైజ్. నువ్వు ఏ రోజు దేవుని స్తుతించటం లేదంటే, స్తుతి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నీ యొక్క ఆత్మను ఇట్ విల్ కవర్ యువర్ స్పిరిట్. హల్లెలూయా. నువ్వు స్తుతించటం లేదు. ఇప్పుడు సండే ఒక్కటి నేను సాయంత్రం వచ్చి సండే ఒకటి ఫెలోషిప్ లో నేను స్తుతిస్తాను కాదు. ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ ప్రాపర్. ఆమేన్. హల్లెలూయా. సడన్ గా నువ్వు ఏదో కొంచెం అరకొర బట్టలు వేసుకుని ఉన్నావు ఇంట్లో, ఎవరో సడన్ గా మీ ఇంటికి వచ్చినారు, అప్పుడు ఏం చేస్తావు? అట్లే పోతావా? హాయ్ హలో హలో అని పోతారా? ఏం చేస్తారు? వాళ్ళని కూర్చోబెట్టండి, నేను వస్తా. ఏడికి పోయి వస్తావు? నువ్వు డ్రెస్ వేసుకొని వస్తావు. ఎందుకు? మర్యాద ఉంటుంది కదా. అందుకు ఇది కూడా అదే. నీ ఆత్మలో కూడా యూ షుడ్ బి వెరీ సెన్సిటివ్. క్రిస్టియన్ లైఫ్ అనేది ఒక సెన్సిటివ్ లైఫ్. నువ్వు రోజు దేవుని స్తుతించగలవు. మా బ్రదర్, నా దగ్గర కీబోర్డ్ లేదు, నా దగ్గర ఇట్ నథింగ్ టు డూ విత్ దోస్ థింగ్స్. నువ్వు కూర్చున్న ప్లేస్ లోనే యూ కెన్ యూజ్ యువర్ టంగ్. ఆమేన్. చెప్పాను కదా, యూ కెన్ యాక్టివేట్ నీ యొక్క నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించవచ్చు. ఫాదర్ ఐ ప్రైజ్ యు, ఫాదర్ ఐ థ్యాంక్ యూ, డాడీ ఐ లవ్ యూ. బట్ దీస్ ఆర్ ఆల్ ది వర్డ్స్ which you can use to praise God. Hallelujah. దేవుని మహిమపరచవచ్చు జస్ట్ విత్ యువర్ వర్డ్స్. దేవుడికి కావాల్సింది నువ్వు ఎంత మంచి ఆగ్మెంటెడ్ కార్డ్స్ పడతావు, నువ్వు ఎంత బాగా గిటార్ను చిండుతావు, ఇవన్నీ కాదు. దేవునికి కావాల్సింది ఏంటి? దేవునికి కావాల్సింది ఏంటి? నీ హృదయం నుంచి ఏమొస్తుంది, ఎంత ఆనెస్ట్ గా నువ్వు దేవుణ్ణి రికగ్నైజ్ చేస్తావు. హౌ బెస్ట్ యువర్ అప్రిషియేటింగ్ గాడ్స్ గుడ్నెస్, గాడ్స్ గ్రేట్నెస్. ఆ దేవునికి కావాల్సింది అదే. హల్లెలూయా. హల్లెలూయా. సో ఐజియా 61:3 లో మనం గమనిస్తున్న మాట ఏంటంటే, యువర్ స్పిరిట్ విల్ బి కవర్డ్ విత్ ప్రైజ్, గార్మెంట్ ఆఫ్ ప్రైజ్. హల్లెలూయా. నువ్వు ఈ రోజు దేవుని స్తుతించలేదంటే నీ ఆత్మ ఎట్లా ఉన్నట్టు అనండి. ఎప్పుడు మర్చిపోకూడదు, అనండి. అట్లే ఉంది. కాబట్టి రోజు దేవుణ్ణి
స్తుతించాలి. హల్లెలూయా. యు షుడ్ ప్రైజ్ గాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఆమేన్. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చి వారి స్వరమును మరలా వినబడును. చాలు. నాకు కావాల్సింది ఏంటంటే స్తుతి అనేది ఒక యాగము. స్తుతి అనేది ఒక యాగము. ఇట్స్ ఎ సాక్రిఫైస్. ప్రైజ్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. నువ్వు స్తుతించడం అనేది అన్ని సందర్భాల్లో కష్టం. బట్ ఇఫ్ యు డూ దాట్, దేవుడు దాన్ని ఒక సాక్రిఫైస్ గా చూస్తాడు. నువ్వు కష్ట సమయంలో ఉంటుంది, నువ్వు కష్టంలో ఉన్నావు, కష్టంలో ఉండి కూడా నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెట్టావంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అదర్స్. ఇతరులకు కష్టం ఉంది, కానీ నిన్ను నువ్వు అక్కడ అర్పించుకుంటున్నావు. స్తుతి అనేది ఇట్స్ ఎ సాక్రిఫైస్. అందరూ చెప్పండి, సాక్రిఫైస్. స్తుతి అనేది అదొక అర్పణ. ఇంగ్లీష్ లో కూడా అదే మాట్లాడుతుంది చూడండి, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతి అనేది సాక్రిఫైస్. ఇట్స్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎల్లప్పుడూ, ఆల్వేస్. నేను చెప్పాను కదా, క్రిస్టియన్ లైఫ్ లో ఓటమి అనేది లేదు. దేర్ ఈస్ నో డిఫీట్ ఫర్ ఎ క్రిస్టియన్. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించవచ్చు. హల్లెలూయా. ఏమో ఈ రోజు పెట్టడం వేరే ఉంది, ఏది ఉన్నప్పటికీ యు స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా. దేవుని స్తుతించవచ్చు ఎల్లప్పుడూ. మనం ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి స్తుతియాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదు. జిహ్వఫలము, నీ నోటి నుంచి వచ్చే మాటలు. అందుకే చెప్తున్నా నేను, ఇన్స్ట్రుమెంట్స్ ఇంపార్టెంట్ కదా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంపార్టెంటే, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? నీ నాలుక. నీ నాలుక నువ్వు ఎట్లా వాడుతున్నావు. హల్లెలూయా. అక్కడ ఇంకొక పదం ఉంది, ఆయన నామమును ఒప్పుకొనుచు. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి ఫస్ట్. ఆయన నామాన్ని ఒప్పుకోవాలంటే అది ఇంకో పెద్ద మెసేజ్ అయితే ఇంకోసారి చూద్దాం. బట్ విషయం ఏంటంటే, రికగ్నైజ్ దట్ ప్రైజ్ ఈజ్ ఎ సాక్రిఫైస్. నాట్ ఎవ్రీ పర్సన్ క్యాన్ ప్రైజ్ గాడ్ ఆల్ ది టైమ్. అన్ని సమయాల్లో అందరూ దేవుణ్ణి స్తుతించలేరు. వీక్ ఉండే వాళ్ళు అసలు స్తుతించలేరు. వీక్ ఉండే వాళ్ళు కూర్చొని నేర్చుకుంటుంటారు, ప్రభా దేవా అయినా ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది. బట్ స్ట్రాంగ్ పర్సన్ ఎలా ఉంటాడు? He will praise God. Hallelujah. Amen. If you are strong in your spirit, you will praise God. Hallelujah. Next thing, what happens when you praise God? 13th chapter 16th verse. చదవండి. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఆమేన్. నువ్వు ఓన్లీ ప్రైజ్ చేయడమే కాదు, కొందరు ఊరికే ప్రైజ్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఏం చెప్తాడంటే, కొత్త నిబంధనలోకి వచ్చినాక దేవుడు చెప్తున్న మాటలు అంటే, నువ్వు ప్రైజ్ చేయడం మాత్రమే కాదు, ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి. ఎట్లా ఉపకారం చేయాలి అంటే, నీకు కీడు చేసిన వానికి కూడా నువ్వు ఉపకారం చేయాలి. దట్ ఈస్ క్రిస్టియన్ డాక్టర్. క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే, నిన్ను గురించి చెడుగా మాట్లాడిన వారు, నీ గురించి అబద్ధముగా చెప్పిన మాటలు, ఏది ఏమైనప్పటికీ నువ్వు మాత్రం అవతల వ్యక్తిని ఎంత నువ్వు వాళ్ళకు ఉపకారం చేయగలవో అది చేయాలి. ఆమేన్. నేను తిట్టినా నేను మంచిగా పులకరించగలవా? యూజువల్లీ చేయలేము, కానీ నువ్వు పోయి చేయగలిగితే దట్ ఈస్ ది సాక్రిఫైస్ అక్కడ చెప్తున్నా. హల్లెలూయా. అదొక అర్పణ. నువ్వు కాలుతుంటావు, నీ లోపల నిన్ను నువ్వు తగ్గించుకుంటుంటావు. యు విల్ బి బర్నింగ్ ఆన్ ది ఇన్సైడ్. అలాంటి పనులు చేయాలంటే. హల్లెలూయా. ఇదే నెక్స్ట్ కీర్తన 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. ఇదే మాట యేసు ప్రభు మాటలు కూడా మళ్ళీ మనం చూస్తాం మత్తయి సువార్తలో. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫెయిత్ అన్నమాట. ప్రైజ్ ఈజ్ అ స్పిరిచువల్ వెపన్. దిస్ ఇస్ ఎ స్పిరిచువల్ వెపన్ టు సైలెన్స్ సేటన్. సైతాను బంధించడానికి, సైతాను యొక్క ఆ యొక్క
వాడికి ఉన్నటువంటి సైన్యాలంతటిని నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు స్తుతించడంతో అవి బంధింపబడతాయి. అవి ఏమి చేయలేని పరిస్థితి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మాటలు చూడండి. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై. నీకు శత్రువులు ఉండొచ్చు, నీ మీద కక్ష కట్టి నీ మీద పగ తీర్చుకోవాలనుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళను నువ్వు ఎట్లా సైలెంట్ చేయగలవు అంటే దేవుడు ఒక స్ట్రాటజీ ఇచ్చింది. పాత నిబంధనలో బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు, చదవండి, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. పిల్లలు, బాలులు అంటే చిన్న చిన్న పిల్లలు, బాలులు, చంటి పిల్లలు. ఆ చిన్న పిల్లలు చాలు, ప్రొఫెషనల్ వర్షిపర్స్ అవసరం లేదు. ఆ చిన్న చిన్న పిల్లలు దేవుని స్తుతిస్తే కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఒక పెద్ద దుర్గాన్ని కట్టేస్తాడు. హల్లెలూయా. యువర్ ప్రైజ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ఎ బిగ్ ఫోర్ట్. ఒక ఫోర్ట్రెస్ కట్టేస్తారు. హల్లెలూయా. అంటే ఆ యొక్క కోట గోడను దాటి సాతాను రాలేడు. ఆమేన్. అదే మాటలు యేసు ప్రభు మాటలో చూద్దాం. మత్తయి సువార్త 20:16. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి అక్కడే ఉంది దుర్గము స్థాపించి. అంటే నువ్వు దేవునికి స్తోత్రం సిద్ధింపజేసేప్పుడు నువ్వు ఎప్పుడైతే యు స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, ఆటోమేటికలీ ఒక ఫోర్ట్రెస్ అనేది కట్టబడుతుంది. హల్లెలూయా. యు విల్ బి హైలీ ప్రొటెక్టెడ్. వెన్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్ యు విల్ బి హైలీ ప్రొటెక్టెడ్. రీసెంట్ గా ఒక తమిళ్ పాట ఉంది, అదే స్తుతిపోరన్ కైవీడం మాట. దేవుడు అంట స్తుతించేటోళ్ళని దేవుడు చేయి వదిలిపెట్టాడండి. సేమ్ ఇదే. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు స్తుతిస్తుంటావో నీకు తెలియకుండా ఒక దుర్గం కట్టేస్తుంటావు. ఆ సాతానుడు నిన్ను టచ్ కూడా చేయడానికి వీలైనంతగా నువ్వు చేస్తుంటావు. హల్లెలూయా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. కీర్తనలు 149 నుంచి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఎవరు వాళ్ళు లాస్ట్ లో చూద్దాం. ఎవరు వాళ్ళని చూద్దాం. కానీ వాళ్ళ నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అంటే ఏమంటాము, ప్రైజెస్ ఉన్నాయి. లెట్ ది హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ బి ఇన్ దేర్ మౌత్. ఓకే, నెక్స్ట్. అన్యజనులకు ప్రతిదండన చేయటమును ప్రజలను శిక్షించుటకును. 8వ వచనం. గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి కనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచెలు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? వాళ్ళ నోట్లో స్తుతి ఉంటుందన్నారు కదా. ఎవరు వాళ్ళు? యెహోవా భక్తులు అందరూ. నువ్వు దేవునికి భక్తుడివి అయితే ఆమేన్, నీకు ఒక పవర్ ఇవ్వబడింది. నువ్వు దేవునికి భక్తుడు అయితే నీకు ఒక ఘనత ఇవ్వబడింది. ఏంటా ఘనత అంటే, యూ క్యాన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్. లిటరలీ యూ క్యాన్ బైండ్ ఎనీ పర్సన్, యూ క్యాన్ బైండ్ ఎనీథింగ్. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఆఫీసర్లు అవతల ఆఫీసర్లు పని చేయాలనుకోండి, ఏమవుతుంది ఆయన ఆఫీసర్ డబ్బులు తీసుకోండి ఎంత అయిపోయింది. బట్ క్రిస్టియన్ గా నీకు ఇవ్వబడిన పవర్ ఏంటంటే యూ క్యాన్ బైండ్ ఈవెన్ దోస్ పీపుల్. హల్లెలూయా. నీకు తగినట్టుగా నువ్వు పని చేయించుకోగలవు. అది దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆయన దేవుడు ఇచ్చినటువంటి ఘనత. ఒక్కసారి వెనకెళ్ళి చూద్దాం. 6వ వచనంలో వారి నోట, యెహోవా భక్తుల నోట దేవునికి చేయబడు. హల్లెలూయా. నీ నోట్లో ఉత్సాహ స్తోత్రములు ఉన్నంత వరకు నువ్వేం చేస్తావంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలకు శిక్షించుటకును, ఆమేన్, తర్వాత గొలుసులతో వారి రాజులను, అధికారం చేస్తున్నటువంటి వాళ్ళను, ఇనుప సంఖ్యలో వారి గనులను బంధించుటకును, హల్లెలూయా, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచెలు గల ఖడ్గము ఉన్నది. దేవుని వాక్యం నీ చేతికి ఇచ్చిండు. నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఆ ఖడ్గం అనేది బయటకు వస్తా ఉంది. హల్లెలూయా. ఫర్ ఎ క్రిస్టియన్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ఆమేన్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటు గాడ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ దట్ బిలీవ్స్. ఎవరిని నమ్ముతాడు? నీ దేవుడిని నమ్మాలి.
హల్లెలూయా. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలు. యూ కెన్ వర్క్ ఎనీథింగ్ త్రూ దిస్ ప్రైజ్. ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఈ యొక్క వెపంతో, స్తుతి అనే వెపంతో యూ కెన్ డిస్ట్రాయ్ ఎనీ పర్సన్. హల్లెలూయా. నీకు విరోధంగా ఉన్నాడా, యు జస్ట్ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్. సడన్లీ థింగ్స్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. కీర్తన 50:23 చూద్దాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే ఏమర్థము? నువ్వు స్తుతి యాగం చేస్తున్నావంటే నిన్ను నువ్వు రక్షించుకోవటానికి నువ్వు ఒక మార్గాన్ని తయారు చేస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. Did you understand? He whosoever offereth the praise glorifieth me. తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు? ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళు దేవుని యొక్క రక్షణ వాళ్ళ జీవితం వైపు రావడానికి మార్గాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. హల్లెలూయా. రక్షణ రావడం అంటే ఏంటి? దేర్ ఇస్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం. మొత్తం కథ అవసరం లేదు. ఇశ్రాయేలు మీదకి ఒక 3 దేశాలు యుద్ధం చేయడానికి వచ్చాయి. 3 సరౌండ్ చేసేస్తాయి. ఈ యెహోషాపాతు రాజుకు పాపం ఏం చేయాలో తెలియదు. ఆయన అందరికీ ఏం చెప్తారంటే మనమందరం ఒక రోజు ఉపవాసం ఉండాలా, పిల్లలైనా పెద్దలైనా అందరూ రావాలి. ఆ ఉపవాసం నుండి దేవుని వైపు వాళ్ళు గుణపడలు కట్టుకుని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఒక యువకుని మీదకి వచ్చి ఆయన ద్వారా దేవుడు ఒక ప్రవచనం ఇస్తాడు. ఆ ప్రవచనంలో ఏమని చెప్పు, వీళ్ళ ప్రార్థన ఏముంటుందంటే, ప్రభా మేమేమి చేయాలో మాకు తోచటం లేదు, మాకు ఏమి పాల్పోవటం లేదు, ఏం చేయాలి? అసహాయతను ఒప్పుకున్నాడు ఆయన. నేను అన్ని చేయగలను, నా దగ్గర ఈ ప్లాన్ ఉంది, మాస్టర్ ప్లాన్, ఏ ప్లాన్ లేదు, ప్రభా ఏం చేయాలో నాకైతే తోచటం లేదు. దేవుడు ఏమని చెప్తాడు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ది బ్యాటిల్ బిలాంగ్స్ టు ది లార్డ్. 5 words మర్చిపోతాను. ది బ్యాటిల్ ఈస్ ది లార్డ్స్. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట అదే. ఇక్కడ ఏం జరిగింది? 21వ వచనం 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 21, 22 చూద్దాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారంలో ధరించి సైన్యముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయటకు వారిని నియమించారు. ఎవరిని నియమించిండు? ఒక మంచి వర్షిప్ టీమ్ ను నియమించిండు. ఎక్కడ నియమించిండు? యుద్ధ భూమిలో సైన్యానికి ముందు ఒక వర్షిప్ టీమ్ బ్యాండ్ నిలబడింది. హల్లెలూయా. వాళ్ళు చేసే పనంతా ఏంటంట, యెహోవాను స్తుతించుడి, ఆయన స్తోత్రం చేయటకు వారిని నియమించారు. ఆయన కృప నిరంతరం. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. వాళ్ళు స్తుతించడానికి వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఆమేన్. యుద్ధం లేదని చెప్పిండు. నువ్వేం యుద్ధం చేయాల్సింది లేదు, నువ్వు ఊరికే నిలబడి చూడు అన్నాడు. ది బ్యాటిల్ ఈస్ ది లార్డ్స్. దేవుడు చూస్తాడు, దేవుడు చేస్తాడు అని చెప్పాడు. ఆ నెక్స్ట్ వర్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, చాలు ఇక్కడ పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఒకవేళ పాడకపోతే ఏం జరగదు. పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టినారు. ఇక్కడ మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేరు మన్యము వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను కనుక వారు హతులైరి. హల్లెలూయా. హల్లెలూయా. ఆంబుష్ పెట్టింది అంటే 3 వచ్చినారు, మేము పోయి వీళ్ళ మీద యుద్ధం చేయాలని వచ్చినారు. వాళ్ళకి కన్ఫ్యూషన్, ఒకరినొకరు పొడుచుకొని అందరు చచ్చిపోయారు. హల్లెలూయా. ఈ యుద్ధం తర్వాత నీతి ఏంది తెలుసా? వీళ్ళు అందుకే చెప్పినా నేను, డెలివరెన్స్ తర్వాత ఆనర్ చేస్తారు దేవుడు అని. ఇక్కడ ఆ యుద్ధంలో ఏం జరుగుతుందంటే 3 రోజులు వీళ్ళు ఆ దొంగ సోమంతా కొల్లగొట్టుకొని వీళ్ళ రాజ్యానికి తెచ్చుకుంటారు. అందరూ పోయి తెచ్చుకుంటే 3 days పట్టిందంట. హల్లెలూయా. రోజు పొద్దున్నే పోవడం, ఆ యొక్క ఎద్దుల బండ్లలోనూ మధ్యలోనూ వాళ్ళకు ఉన్నటువంటి వాటిలో వేసుకోవడం, రావడం. హల్లెలూయా. దేవుడు తప్పించడం మాత్రమే కాదు, నువ్వు స్తుతించేప్పుడు you yourselves are making way for God's interference. నీ జీవితంలో దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి కార్యం చేసేదానికి
నీ స్తుతి, నువ్వు చేసే స్తుతి ఒక మార్గాన్ని తయారు చేస్తుంది. హల్లెలూయా, వండర్ఫుల్. ఇంకొకటి చూద్దాం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. భగవంతుడి పౌలు శీలలు ఏ తప్పు చేయలేదు. చేసిందంతా ఏంటంటే ఒక ఆమె నుంచి దయ్యం పోగొట్టారు. దయ్యం వెళ్ళగొట్టేసరికి ఏమైపోయింది, ఆ వ్యక్తి యొక్క యజమాని ఎవరైతే డబ్బులు సంపాదిస్తాడో వాడికి నష్టం జరిగిందని వాడు ఒక కంప్లైంట్ పెడితే వీళ్ళని తీసుకొచ్చి జైల్లో పెడతారు. మధ్యరాత్రి వేళ, చీకటి వేళ. మధ్యరాత్రి అంటే మనందరి జీవితాల్లో కూడా ఒక మధ్యరాత్రి వేళ ఉంటుంది. కష్టం వచ్చిన సమయం మధ్యరాత్రి వేళ. ఎవరు పలుకుతారో ఎవరు పలకరు, ఎవరు పలకరు. ఫోన్ చేస్తే కొందరు నిద్రపోతుంటారు, సైలెంట్ మోడ్, కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు, ఏదైనా ఉండొచ్చు. కానీ మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? పౌలు సైలాస్ దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు ఉండేది. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, ప్రార్థన ఒక్కటే చేస్తారు, ప్రార్థన తప్ప మరి ఏది చేయరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుచు స్తుతించినారు. హల్లెలూయా. They prayed and they praised God. Hallelujah. They prayed and then they praised God. దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. స్తుతించడం అంటే హల్లెలూయా స్తుతిమని. రాత్రి కదా, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ కావద్దు. హల్లెలూయా స్తుతిమని అట్లా కాదు. ఆ యొక్క ప్రిజన్ ఉండేటువంటి గోడలు చాలా పెద్దది. వీళ్ళు ఎంత గట్టిగా పాడినారంటే ఆ పడుకున్న వాళ్ళు లేచింటారేమో ఆ మధ్యరాత్రిలో. వాళ్ళందరూ విన్నారట, ఏమో జరుగుతుంది, ఎవరు మా పాటలు పాడుతున్నారు వింటున్నారు. వాళ్ళు ఖైదీలు చూడండి, ఖైదీలు వినుచుండిరి, విన్నారు కాదు వినుచుండినారు. ఇట్ వాస్ ఎ కంటిన్యూస్నెస్. ఎన్ని పాటలు పాడినారో తెలియదు. మధ్యరాత్రి కూర్చున్నారు, పాటలు పాడిందే. సడన్ గా ఏమైందని చూడండి 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. హల్లెలూయా. అకస్మాత్తుగా, నాకు ఈ పదం భలే ఇష్టం. సడన్లీ, బైబిల్లో సడన్లీ అంటే భలే ఇస్తున్నారు. సడన్లీ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు, హల్లెలూయా, when they least expected, when nobody expected, ఏం జరిగింది? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, సరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అందరి బంధకములు, అందరూ అంటే పౌలు సైలాస్. వీళ్ళు పాడుతున్నప్పుడు విన్న వాళ్ళందరూ ఉన్నారు చూడు, వాళ్ళందరికీ హల్లెలూయా. వినకుండా నిద్రపోయేటోళ్ళు నాకు తెలియదు. అందరూ ఖైదీలు అందరూ విన్నారన్నారు కదా. ఎవరైతే అంటే they listened to something and something happened. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు పాటలు పెట్టుకొని నిద్రపోండి, ఏం పర్లేదు, ఏదో జరుగుతుంది. హల్లెలూయా. వింటూ నిద్రపోతే కూడా ఏదో జరుగుతుంది. అప్పుడు ఒక బ్రదర్ బాగా పాటలు వింటూ నిద్రపోతుంటాడు, ఎంతసేపు నిద్రపోతుంటాడు. కాబట్టి అట్లా బ్రదర్స్ గురించి మనకు కష్టము ఉన్నది. ఈ మాటలు ఏంటంటే మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే తలుపులన్నీ తెరుచుకోలేను, అందరి బంధకములు ఊడెను. ఆ రోజు ఏం జరుగుతుందంటే ఆ ప్రిజన్ హెడ్ వచ్చేసి ఆయన తను చంపుకోబోతే పౌలు ఆపి అందరం ఉన్నాం, ఎక్కడికి పోలేదని చెప్పి దట్ డే సాల్వేషన్ కేమ్ టు దేర్ హౌస్. ఆమేన్. ఆ ప్రిజన్ హెడ్ మాత్రమే కాదు, కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. హల్లెలూయా. సో when you praise God, you are showing way to God to interfere into your situations. నీ సిచ్యువేషన్ లో దేవుడు వచ్చి కార్యం చేసేట్టు నువ్వు మార్గం వేస్తున్నావు. హల్లెలూయా. సరే, ఎప్పుడెప్పుడు బ్రదర్ మీరు ప్రైజ్ చేయమంటున్నారు? ఎప్పుడెప్పుడు ప్రైజ్ చేయాలి? 145వ కీర్తన 2వ వచనం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. హల్లెలూయా. అంటే ఏముంది ఇక్కడ? అనుదినం అంటే ఎవ్రీడే, forever and every day, will I bless thee and I will praise thy name forever and ever. Hallelujah. అంటే మనము ఎప్పుడు స్తుతించాలా? ప్రతిరోజు. అందరూ చెప్పండి. ప్రతిరోజు స్తుతిస్తాను. స్తుతించకపోతే ఏమైంది? నీ ఆత్మ ఓపెన్ అయిపోయింది, ఏముండదు, ఆత్మ కవరింగ్ లేదు.
హల్లెలూయా. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రతిరోజు వెన్ యూ మేక్ ప్రైజ్ యాజ్ అన్ యాటిట్యూడ్, నువ్వు ఉన్న సమయంలో ప్రైజ్ అంటే నువ్వు నీ నాలుక పలుకుతుంటుంది, నువ్వు మాత్రం ఏదో ఒకటి పలుకుతూనే ఉంటావు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను. దెర్ ఇస్ అ మ్యాన్ బై నేమ్ డాన్ గాసెట్. డాన్ గాసెట్ ఆయన మోర్ దాన్ 100 books రాశారు. దేవుని మనిషి ఈజ్ అ వెరీ గుడ్ టీచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆయన కుమారుడు అస్సలు మొత్తం వరల్డ్లీ పర్సన్ అయిపోయి ఇంటికి రాకుండా చాలా బ్యాడ్ బిహేవియర్ లో ఉంటున్నాడు. అయితే ఎవరో ఒక సేవకుడు అన్నాడు, ఇంకొక అతను ఉన్నాడట, నీ కొడుకునే నువ్వు సరిగా చేసుకోలేకపోతున్నావు, ఎవరికి ఏం చెప్తావా? బాధపడ్డాడట. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిండంట, ఏమవుతుంది, వాడు రాత్రి పూట ఇంటి నుంచి పోతాడు, రాత్రి 8 గంటలకు పోతాడు. వాడు పబ్బులు డిస్కోలు ఏవైతే ఎక్సామికి పోతాడు, మళ్ళీ పొద్దున 5కు 6కు వస్తాడు. ఆ రాత్రి టైం అంతా నువ్వు ఆ రూమ్ లోకి పోయి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ఈ పదాలు ఇంకా వేరే ఏమన్నా. ఈయన రోజు పోవడం అంట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక వారం రోజులు చేసిందంట. సాటర్డే నైట్ ఇదే చేసిందంట. ఉదయం అయితేనే ఆ పిల్లోడు మామూలుగా 5 o'clock 6 o'clock రావాల్సినోడు 3 గంటలకి వచ్చాడంట. కారు వేసుకుని జూమ్ వస్తే ఈయన అరే వాడు వస్తున్నాడు కదా బయటకు వచ్చేస్తున్నాడు. ఈ పిల్లోడు లోపలికి పోయిన తర్వాత పొద్దున 5-5:30 అంతా రెడీ అయిపోయాడంట. వీళ్ళు నా దగ్గరికి వచ్చినట్టు రెడీ చర్చ్కి వెళ్తాం. ఇలా నాకు ఆశ్చర్యపోయాడట, ఏమైందిరా నన్ను అవేం అడుగుతున్నా, చర్చ్కి వస్తాను, చర్చ్కి పోదాం. ఫ్రమ్ దట్ డే హీ వాజ్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ పర్సన్. ఆమె పాటలు పాడలేదు, ఆయన ఏం చేయరు, ఆయన చేసింది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంతే. ఆమేన్. He was praising God. Hallelujah. Hallelujah. So 2 words. నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆమేన్. అయితే దావీదు భక్తుడు ఇంకొక బ్యూటిఫుల్ వర్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్స్, కీర్తన 34:1 చూద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. I will bless the Lord at all times. His praise shall be continually in my mouth. Good times, bad times, worst times, ఏ టైమ్స్ అయినా కూడా I will bless the Lord. Hallelujah. He is determined. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేను నా దేవుని నేను స్తుతిస్తాను. Come what so may, I am going to worship my God. I am going to praise my God. Hallelujah. I will bless the Lord at all times. Good times, bad times, worst times, ఏదైనప్పటికీ I am going to bless the Lord. Hallelujah. And His praise shall be continually in my mouth. Continuous అనటంలా, కంటిన్యూస్ అంటే ఇంకా వేరే పని ఉండదు, రైస్ చేస్తున్నావు. కంటిన్యూలీ అంటే నువ్వు మధ్యలో ఫోన్ చేస్తావు, నువ్వు వేరే పనులు చేస్తుంటావు, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు వెంటనే నీకు గుర్తొస్తుంది ఏమని, అరే నేను దేవుని స్తుతించాలి. కంటిన్యూలీ అంటే బ్రేక్స్ ఇచ్చినా కూడా నీ మైండ్ లో ఒక కంటిన్యూటీ నడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. దట్ ఈస్ కంటిన్యూలీ. ఆమేన్. ఓకే, హౌ టు ప్రైజ్ గాడ్, దేవుని ఎట్లా మనము స్తుతించాలి. ఇప్పుడు మనం చూస్తాం, ఎవరు ఎప్పుడు స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎలా స్తుతించాలి? 111వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎట్లా చేయాలంట స్తుతులు? పూర్ణ హృదయంతో. అందరూ చెప్పండి. పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో, హోల్ హార్ట్. హోల్ హార్ట్. నువ్వు స్తుతిస్తే నీ హృదయం అంతటితో స్తుతించు, లేకపోతే లేదు. హాఫ్ హార్టెడ్లీ చేయదు దేవుడు. హల్లెలూయా. అక్కడే అన్న చెప్పిండు కదా, నేను సగం సగం ఎందుకు లేకపో అనుకోతా కాదు. మేకప్ యువర్ మైండ్. దావీదు లాగా నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఏదైనాడికి బ్రదర్ నువ్వు రావాలి కదా దేవుని స్థుతి, సాయంత్రం అయితే నాకు తలనొస్తుంది, తలనొచ్చినా ఏం వచ్చినా నేను వేసి దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ నేను దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని స్తుతిస్తాను, అది ఇంపార్టెంట్. హోల్ హార్ట్, పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో ప్లాండ్ గా ఉండాలా. నేను ఎప్పుడు స్తుతించాలి. హల్లెలూయా. ఏ పాటలు నేర్చుకోవాలా, నేను ఎట్లా చేయాలా, నీకు ఎప్పుడైతే అది ఆశ ఉంటుందో నువ్వు కొత్త కొత్త నేర్చుకుంటుంటావు. హల్లెలూయా. 47వ కీర్తన 7వ వచనం, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఇంగ్లీష్ లో చదువుదాం. For God is the King of all the earth, sing ye praises with understanding. With understanding. నువ్వు ఏమి పాడుతున్నావో, నువ్వు ఎలా చేస్తున్నావో నీకు తెలుసుందా.
ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు వేరే భాషలో పాటలు ఉంటాయి. వేరే భాష నాకు అర్థం కాకపోయినా ఆ ఫ్లోలో పోతుంటా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిగా పాటలో పోతుంటా. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? విత్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఆ భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా దొరికినారనుకో, బ్రదర్ ఈ వాక్యాలు నాకు అర్థమైంది చెప్పు. హల్లెలూయా. నేను ఐ నెవర్ ఫర్గెట్ మై లైఫ్. నేను కార్లో ఒక పాట పాడుకుంటూ పోతున్నాను. మా పావియం ఎన్నయ్యం మన్బాల తీరే పాట ఉంటుంది, తమిళ పాట. నాకు తెలీదు, పాట పాడుకుంటూ పోతున్నా. ఫర్ మోర్ దాన్ 4-5 days అది వింటూనే ఉన్నాను. ఆ పాట చాలా ఇట్ టచ్డ్ మై హార్ట్. అయితే మీనింగ్ తెలీదు. ఎప్పుడైతే ఒక తమిళ తెలిసిన వ్యక్తి ఉండింది నాకు పక్కన, అడిగినప్పుడు ఆ మీనింగ్ చెప్పాడు. ఏమని? మా పాపములన్నీ కూడా నీ ప్రేమతో తుడిచేసినావు. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే విన్నానో కట్ల నీళ్లు గారి కార్ పక్కకు ఆపేసినాం, రోడ్డు పక్కకు ఆపేసినాం. ఐ హ్యావ్ టు స్టాప్ ఫర్ సమ్ టైం. ఎందుకు అంటే సర్టన్ థింగ్స్ టచ్ యువర్ హార్ట్. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నప్పుడు నీ హృదయంలో ఒక కన్విక్షన్ వస్తుంది. నేను అంతవరకు ఏం తెలుసుకున్నానంటే దేవుడు తన రక్తంతో కడిగిండు పాపాలను, అంతే. కానీ ఇది ఇంకొక కొత్త టర్మ్ వచ్చింది. ఏంటి? ఆయన ప్రేమతో తుడిచివేసింది. హల్లెలూయా. అండ్ ఇట్ రియలీ మినిస్టర్డ్ అంట మై స్పిరిట్. ప్రభువా నన్ను ఇంత ప్రేమించినావు ఆయన. అర్థమైందా? అంటే యు నీడ్ దట్ అండర్స్టాండింగ్. నువ్వు ప్రైజ్ చేస్తుండొచ్చు దేవుని, నీకు తెలియని పాటలతో కూడా, క్రిస్టియన్ పాటలతో నువ్వు ప్రైజ్ చేయొచ్చు. బట్ స్టిల్ వీలు దొరికినప్పుడు ఆ అండర్స్టాండింగ్ కోసము వెతుకుతూ ఉండాలి. హల్లెలూయా. 63వ కీర్తన 4-5 వచనాలు. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నేను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. హల్లెలూయా. చేతులు ఎత్తడం అనేది చాలా ఇంపార్టెంట్. చేతులు ఎత్తడం అనేది చాలా ఇంపార్టెంట్. 5వ వచనం చూద్దామంటే, ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. ఆమేన్. ఆమేన్. 3 విషయాలు. ఒకటి, యువర్ హ్యాండ్ షుడ్ బి లిఫ్టెడ్ అప్. నువ్వు దేవుని స్తుతించేదానికి నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు చేస్తుంటావు. నీ చేతులు ఎత్తడము. ఆమేన్. నీ పెదవులు, ఉత్సహించు పెదవులు, నోటితో దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. చేతులు ఎత్తడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే 141వ కీర్తన చూడండి, 2వ వచనం. నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్త సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములను గాక. ఆమేన్. ఇశ్రాయేలీయులు 2 సార్లు దేవునికి ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఉదయకాలం ఒకటి, సాయంత్రం ఒకటి. ఆమేన్. సాయంత్రకాలం నైవేద్యం అంటే ఇంకా ఇట్స్ ఓవర్, ఫినిష్ చేయడం అన్నమాట. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వరకు ఫ్రీగా ఉండొచ్చు. దేవునికి కూడా తెలుసు మనం ప్రతి ఒక్కరూ పోయి పొట్టేళ్ళని అనిపించడానికి అంత ఉంటుందా? అంత పరిస్థితి. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే దానికి బదులుగా నువ్వు చేతులు ఎత్తితే చాలు. హల్లెలూయా. ఇక మీనింగ్ ఉండాలి. ప్రభువా నేను నా చేతులు ఎత్తుతున్నాను, నేను సాయంత్రకాలపు నైవేద్యంగా నేను నా చేతులు ఎత్తుతున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 149వ కీర్తన 3వ వచనం. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురు గాక. ఆమేన్. దేంతో? నాట్యంతో దేవుని నామమును స్తుతించుదురు గాక. అంటే నాట్యంతో కూడా స్తుతించవచ్చు. హల్లెలూయా. నాట్యంతో స్తుతించాలి. ఆమేన్. 150వ కీర్తన 4వ వచనం చూడండి. తంబురతోను నాట్యంతోను ఆయన స్తుతించుడి. ఆమేన్. నాట్యంతో స్తుతించాలి. కొందరు ఏం చేస్తారు తెలుసా? నాట్యం అంటే చర్చిలో అట్లా డాన్స్ రిలీజ్ ఎట్లా చేస్తారు, వర్షిప్ ఎట్లా చేస్తారు, అట్లా సో మీన్ మైండెడ్. దేవుడు తన మాటలు ఒక పాట ఉంటుంది. వెన్ ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ కమ్స్ ఇన్ మై లైఫ్ ఐ విల్ డాన్స్ లైక్ డేవిడ్ డాన్స్. నేను దావీదు లాగా నేను నాట్యం ఆడాను. దావీదు ఎట్లా నాట్యం ఆడింది తెలుసా? మంచి బట్టలు వేసుకుని కాదు, అన్ని ప్లేస్ చిన్న డ్రెస్ వేసుకుని, చిన్న బట్ట ఒకటి కట్టుకొని, ఇది చిన్న పిల్లోడు. అంటే నాకు తెలిసి ఏంటంటే ఆయన అడవిలో గొర్రెలను కాచుకునేప్పుడు ఎటువంటి మినిమం డ్రెస్సింగ్ ఉంటుందో ఆ డ్రెస్సింగ్ తో ఆయన వర్షిప్ చేసుకుంటూ పోయాడు ఆ మందసం ఉంది. ఎందుకంటే ప్రభా నేను అక్కడి నుంచి వచ్చిన, నేనేం పెద్ద రాజును కాదు, నేను పెద్ద రాజునే అయినొచ్చు అందరికి, కానీ నేను నా ఫస్ట్ లైఫ్ అది, నేను అక్కడి నుంచి వచ్చినాను,
నేను ఎప్పుడు నీ దృష్టిలో అక్కడి నుంచి వచ్చున్నాను. హల్లెలూయా. తనను తాను తగ్గించుకోవడానికి హీ డాన్స్ లైక్ పిచ్చోన్గా డాన్స్ చేస్తాడు. ఆ భార్య మిఖాలు పైనుంచి చూస్తుంది, నువ్వు ఎట్లా డాన్స్ చేస్తావు, అసలు నువ్వు రాజువే, అసలు ఆ అందరి పనికత్తెల ముందు నువ్వు ఎంత ఇది అంటే, నువ్వు కాదు నన్ను రాజు చేసింది, మీ నాయన కాదు నన్ను రాజు చేసింది, దేవుడు నన్ను రాజు చేసిండు, ఇంతేకాదు ఇంతకంటే నేను దిగజారి డాన్స్ చేస్తాను. హల్లెలూయా. ఆ మిఖాలు తన జీవితం అంతా గొడవలు అయిపోయింది. హల్లెలూయా. రాజు అయిన దావీదు దేవుడు ఇంకా హెచ్చించుకుంటున్నాడు. డాన్స్ ఇస్ అ పవర్ఫుల్ థింగ్. డాన్స్ ను రిస్ట్రిక్ట్ చేసుకోదండి. ఇఫ్ గాడ్ గివ్స్ యూ సమ్ స్టెప్స్, డాన్స్ చేయండి. కొన్ని చర్చెస్ లో ఉంటారు, ఏం చేస్తారు తెలుసా, సినిమా పాటలు అన్ని చూసుకొని వచ్చి ఈ క్రిస్టియన్ సాంగ్స్ డాన్స్ కొరియోగ్రఫీ అంటారు. God doesn't want his children to go and borrow some steps from Satan. కదా, సైతాను నా దగ్గర పోయి, సైతాను ఆరాధించే వాళ్ళ దగ్గర పోయి స్టెప్స్ తీసుకొచ్చి మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. God is a very good teacher. He will teach dance. ఆ స్టెప్స్ తీసి ఇట్లా ఇట్లా మూవ్ చేసి బ్రేక్ షేక్ ఇవన్నీ అవసరం లేదు. God gives us good steps. Hallelujah. So don't mix those things. వరల్డ్ లో ఉండే వాటిని తెచ్చి సంఘాలలో పెట్టొద్దండి. ఆమేన్. ఓకే, ఎవరెవరు దేవుని స్తుతించాలి? 150వ కీర్తన 6వ వచనం చూద్దాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించు. ఇంగ్లీష్. Let everything that hath breath praise the Lord. Hallelujah. Let everything that hath నీకు breath. ఊపిరి ఉందా? పిలుచు ఊపిరి. నీకు ఊపిరి ఉంటే స్తుతించాల్సిందే. Let everything that hath breath praise the Lord. Hallelujah. ఎవరు స్తుతించరు దేవుని? ఇది ఒక పని. ఎవరు దేవుణ్ణి స్తుతించరు? 115వ కీర్తన 17వ వచనం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవాలను యెహోవాను స్తుతింపరు. హల్లెలూయా. నువ్వు యెహోవాను స్తుతించడం లేదంటే నువ్వు ఆల్మోస్ట్ మృతులే. The dead, they won't praise them. They won't praise them. Hallelujah. సో మనం క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఒక స్థితిలో పెట్టాలన్నప్పుడు దేవుని ఎంతైనా మనం స్తుతించగలిగిన వాళ్ళం. హల్లెలూయా. నా జీవితంలో కొన్నిసార్లు ఆలోచిస్తే ఎంత చేసినా తక్కువే కదా ప్రభు అనిపిస్తుంది. When I go back and see the things that happened in my life, నా ప్లేస్ లో ఇంకొకరుంటే చచ్చిపోయినావు. కానీ దేవుని మహాకృప ఏంటంటే దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. It is always good to praise the Lord. Praise is calmly for the righteous. ఎన్నో వచనాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. సంథింగ్ దట్ వీ షుడ్ చీర్ అబౌట్. హల్లెలూయా. అయితే దేవుని దగ్గరకు వచ్చేప్పుడు ఫెయిల్యూర్ మైండ్ తో రాకూడదు ఎప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడు హీ కెన్ చేంజ్ ఎనీథింగ్. నా జీవితంలో ఆ యాటిట్యూడ్ తో దేవుని ప్రైజ్ చేయండి, వర్షిప్ చేయండి. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నాము. ఐ యామ్ ప్రేయింగ్. ఆమేన్. అందరూ నాతో ఏకీభవించండి. నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. యూట్యూబ్ లో నన్ను చూస్తున్న వాళ్ళు కూడా జస్ట్ ఏకీభవించండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేతనైనా ప్రభావ నింపి మిమ్మల్ని స్తుతించే యాటిట్యూడ్ అయినా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.